అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగా ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుందని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. తెనాలిలో సైనడ్తో వరుస హత్యలు చేసిన 3 మహిళల ముఠా పేరు చెబితే చాలు తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ వాసులు గజగజ వణికిపోతున్నారు. తమతో పాటు ఉంటూనే తమలో వారిని పొట్టను పెట్టుకుంటున్నారని, వారు తమ కాలనీకి రాకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఆ మహిళల ముఠా చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకుండా తప్పించుకొని బ్రతికి బట్టకట్టిన మహిళలు. మా పట్ల అనురాగం, ఆప్యాయత వలకబోస్తూ ప్రేమగా ఉంటే నిజమే అనుకున్నాం. ఇది కేవలం మమ్మల్ని చంపి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి, మా బంగారం దోచుకోవడానికని గ్రహించలేకపోయామని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కుమార్తె వివాహం కోసం బంగారు ఆభరణాలు చేయించినట్లు తెలుసుకున్న వారు నా అడ్డు తొలగించుకోవాలని చూశారు. నాకు కూల్ డ్రింక్స్ ఇచ్చారు. అదే సమయంలో మా ఆయన ఫోన్ చేయడంతో కూల్ డ్రింక్ వద్దని తోసిపుచ్చాను. లేకుంటే నేను కూడా చనిపోయేదాన్ని అంటూ వరలమది అనే మహిళ చెప్పింది. వెళ్ళారండి, ఇక్కడ నుంచి రమ్మన్నారు, ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇలాగ రవణమ్మ బుజ్జి తీసుకెళ్లారు, వెళ్దాము, పక్కన వాళ్ళకి కూడా ఎవరు చెప్పబాకు, మీ అక్క కూడా చెప్పబాకు అని చెప్పారు. చెప్తే ఆడకి తీసుకెళ్ళిన తర్వాత ఇలాగ పిల్లాడ ఆయన ఉన్నాడు, మీకు ఊరకనే కట్టిస్తా అన్నాడు, ఆయనతో మాట్లాడదాము, ఈ తర్వాత వేరే వాళ్ళని తీసుకెళ్దామని చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన లేడిన తర్వాత ఖాళీ స్థలం కాడ ఫోటో దింపారు. ఫోటో దింపిన తర్వాత థమ్స్అప్ ఇచ్చారు. థమ్స్అప్ ఇస్తే నాకు వద్దులే అన్న. అప్పటికి మా ఆయన ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే ఇంక ఫోన్ చేయగానే నేను మామూలుగా ఇంక వచ్చేసాను. ఈ తర్వాత ఇంకో 4-5 రోజుల తర్వాత వద్దామని చెప్పారు. ఇంకా అంతట్లో నేను వచ్చేసాను. ఏం జరిగిన సంగతి మనకు తెలియదు. మీ ఆయన ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు మీరు? ఫలానా రవణమ్మ ఉంది, బుజ్జి ఉందని చెప్పాను మా వారి దగ్గర. చేస్తే ఆయన ఇంకా ఆడ ఫోటో దిగగానే అక్కడ పని అయిపోయింది, వెళ్దాం అన్నారు, ఇంకొచ్చేసాం. ఎందుకు నిన్ను చంపాలనుకునే ప్రయత్నం? ఇలాగా బంగారం అమ్మాయిది పెళ్లికి అనేది దాచిపెట్టుకున్నాను సార్. అవి దాచిపెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు గుచ్చి అడిగేవాళ్ళు, ఇద్దరు అమ్మాను వాళ్ళ కూతురు ఇద్దరు అడిగేవాళ్ళు. అడుగుతుంటే నేను చెప్పాను, ఇంకా బాగా స్నేహంగా ఉన్నారని చెప్పేవాళ్ళం. ఇలా చేస్తారని మాకు తెలియదు కదా సార్. అది జరిగింది అక్కడ. కాలనీకి మాటకి వస్తాయి మాటకి ఊరుకోము. మా ప్రాణం తీసిన వాళ్ళు, ఆ పక్కన ప్రాణం తీసిన వాళ్ళు, మమ్మల్ని 3 టార్గెట్ చేసిన వాళ్ళు, మేము ఉండాలంటే భయం వేస్తుంది. ఏం చేయాలి అసలు? మేము ఉండాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, భయం వేస్తుంది. బాగా శిక్ష బాగా వేయాలి, వాళ్ళు వదిలిపెట్టకూడదు. అది జరిగింది. నా దగ్గర 50,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు ఇవ్వమంటే తాత్సారం చేస్తున్నారు. ఒకరోజు నా వద్ద 15,000 రూపాయలు డబ్బులున్నాయని తెలుసుకొని ఇంట్లోకి పిలిచి టీ ఇచ్చారు. టీ తాగుతున్నప్పుడే నాకు రుచిలో తేడా వచ్చింది. ఇదేంటి ఇలా ఉన్నాయి అని అడిగాను. మేము ఏవో ఆకులు తీసుకొని టీ పెట్టుకుంటామని చెప్పారు. అరగంట తర్వాత తల తిరుగుతున్నట్లు ఉండటంతో ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత చూసుకుంటే నా వద్ద ఉండాల్సిన 15,000 రూపాయలు మాయమయ్యాయని మరో బాధితురాలు మీరాబీ చెప్పింది. షేక్ మీరాబీ, నాకు డబ్బులు ఇవ్వాలి 50,000. ఇవ్వాలైతే డబ్బులు ఇవ్వాలి బుజ్జి అని అంటే ఇంటికి రాయిస్తానండి. 3ంటికో 2ంటికో వెళ్ళాను. వెళ్తే కూర్చోబెట్టింది, మాటలు చెప్పింది. డబ్బులు ఏమనంటే ఇప్పుడు లెవెల్లో కొంచెం ఇబ్బందులు ఉందంటే సరేలే అన్నాను. టీ పెట్టించింది. వాళ్ళ ఆయన, నేను, అమ్మాయి 3 తాగాము. తాగి వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత సైకిల్ వేసుకుని వచ్చిన తర్వాత నాకేందో ఏంది టీ ఇట్టా ఉందని అమ్మాయినే అడిగాను. మేము ఆకేసి కాసుకుంటాము అనంది. సరేలే అని తాగాను. తాగి కొంచెం ఆడ పెట్టేసేసి ఇంటికి వచ్చేసి ఇంకా నాకేం తెలియలే. నా జేబులో 15,000 ఉండాలి. ఏమైపోయినా నాకు తెలియదు. తెల్లారి చూసుకున్నాను. నేను ఎక్కడ పోయినా తెలియదు, ఆడపోయినా తెలియదు, ఎడపోయినా తెలియదు. ఎవరి మీద అని చెప్పమంటారు సార్? నాకైతే తెలియదు. జరిగింది వాస్తవం ఇది. డబ్బులు మటుకు ఉండే నా దగ్గర. పోయినాయి లేవు. నాకు బాకీ ఇంకా నేను అడగలేదు. ఇంకా ఈ లోపు జరుగుతుందేగా తెలీదు మనకి. మేమేమో ఈ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మా వదిన ఏమో ఇచ్చారేమో తెలీదు. నాకు ఆ సమయంలో ఏం తెలియకుండా వచ్చేసాను. తాగాను, వచ్చేసాను. తర్వాత నా జేబులో డబ్బులు లేవు సార్. అది నేనా 1 అరగంట ఉండా. మా నాన్న రాత్రి మద్యం సేవించి పడుకున్నాడు. తెల్లవారేసరికి చనిపోయాడు. సాధారణ మరణమే అనుకున్నాం. అయితే 2 రోజుల క్రితం మా అమ్మను పోలీసులు తీసుకెళ్లడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తాగి తిరిగే మా నాన్న ఒకరోజు వెంకటేశ్వర వాళ్ళ అమ్మతో గొడవ పడ్డాడు.
దీంతో కక్ష పెంచుకున్న వెంకటేశ్వరి వాళ్ళ అమ్మ రమణమ్మ మా అమ్మను పిలిచి తాగి గొడవ చేసే భర్త అడ్డు తొలగించుకుందామని సలహా ఇచ్చారు. ఆయన చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని నమ్మబలికారు. దీంతో మా అమ్మ సైనడ్ కలిపి ఇచ్చిన కూల్ డ్రింక్ తీసుకువెళ్ళి మా నాన్నకిచ్చింది. మద్యంలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగిన మా నాన్న తెల్లవారేసరికి చనిపోయాడు అంటూ సుబ్బారావు అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మీ నాన్నది హత్య అని మీకు ఎప్పుడు తెలిసింది? ఎందుకు చంపారనుకుంటున్నారు? ఎవరు చంపారనుకుంటున్నారు? మాకు 4 రోజుల క్రితం పోలీసులు ఎంక్వైరీ తీసుకెళ్ళి తెలిసింది సార్. తెలిసిందని మా నాన్న తాగి తిరుగుతాను, రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి అయితే ఒకసారి కొట్టుకెళ్ళాడు. కొట్టుకెళ్ళి సిగరెట్లు ఇవ్వమంటే ఈయన అనేసరికి మా నాన్న అరిచారంట, వాళ్ళు అరిచి తిట్టుకున్నారంట. బాగానే ఉంది. మా అమ్మగారు కొట్టి ఇక్కడ ఖాతా ఉంది. ఖాతా ఉంటే తాగి వచ్చి ఇట్లా గోల్ చేస్తున్నాడు. నువ్వు ఎంతకాలం భరిస్తావు, నేను ఇది ఇస్తాను, తీసుకెళ్ళి థమ్స్అప్లో కలిపిస్తాను, తీసుకెళ్ళి ఇచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, అవి చెరువు సంఘం తీసుకుందామని మాకు ప్రాసెస్ ఇచ్చి ఇచ్చారు. అది నైట్ మా నాన్నగారు మందులు పోసుకుని తాగితే తెల్లగా ప్రాణం పోయింది. మేము నార్మల్గా తాగి ఒకళ్ళు చనిపోయారు అనుకున్నాం. మేము నాకు ఒక 4 రోజుల క్రితం పోలీసులు పిలిపిస్తే మాట్లాడితే అప్పుడు చెప్పారు. మీ పేరు? నా పేరు సుబ్బారావు. మోషే వాళ్ళ కోడలనండి నేను. మా మామయ్య తాగితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని 1వ తారీఖు 3 నెలల క్రితం తెలిసింది. నేను ఆ రోజు వాళ్ళ అద్దెళ్ళు మేము అద్దెగా ఉంటున్నాం వేరే చోట. అక్కడి నుంచి తీసుకొస్తుంటే ఫస్ట్ రవణమ్మ అని ఆవిడ చూసింది. ఏంది ఇటు నుంచి వస్తున్నావు అంటే మా మామయ్య చనిపోయాడు అన్నాను. అంటే ఆవిడ అసలు ఏమి ఎరగినట్టుగా అయ్యో పీస్ చనిపోయాడు, పీస్ కూడా అని అంటారు ఆయన్ని. పీస్ చనిపోయాడా అని మళ్ళీ బాధపడుతూ మేము ఏడుస్తుంటే ఏడమ్మాకండి ఏమైందిలే అని మమ్మల్ని ఓదార్చడట్టు చేసింది. ఈ నాగూర్ బ్యాండ్ కేసు వల్ల బయటకు వచ్చారు వీళ్ళు. లేకపోతే అసలు మాకు తెలియదు ఇంకెంతమంది ప్రాణాలు తీసేవాళ్ళు. వీళ్ళు ఇళ్ళ మధ్య ఉంటే మాకు భయంగా ఉంది. 6 రోజుల మించి దాన్ని సైన్యాడ్ వేసి థమ్స్అప్లో ఇచ్చారంట. మా అత్తకి ప్రోత్సహించి ఎందుకు ఈ తాగుబోతాడు, ఇన్సూరెన్స్ వచ్చింది కదా, చంపేసేయి, ఇదిగో నా దగ్గర ఉంది అని చెప్పి థమ్స్అప్లు వేసి ఇచ్చారంట. ఆ వేసి ఇచ్చి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి మరి ఇచ్చిందో లేదో తెలీదు. మరి నేను ఇవ్వలేదని ఆవిడ అంటుంది, ఇచ్చేనని వీళ్ళు అంటున్నారు. మరి ఏం జరిగిందో. ఆయన మాత్రం చనిపోయి ఇప్పుడు మొన్న వచ్చి పోలీసులు చెప్పిన దాకా కూడా మాకు తెలీదు. ఇంత తెగిచ్చారంటే వీళ్ళు కాంబోడియా వెళ్ళి నేర్చుకొని వచ్చిందంట అండి. కాంబోడియా వెళ్ళి ఎట్లా చంపాలి అని ముందు వాళ్ళ అత్తయ్యకేసి ఇక్కడ నాగమ్మని ఆవిడకేసి నాగురుబి ఆంటీని చంపేసి ఇట్లా అమాయకులు డబ్బులు ఇస్తే ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. అందరితో మళ్ళీ బాగానే ఉండేవాళ్ళు, అందరితో మంచి చెడు చెప్పేవాళ్ళు. ఇంత తెగించి మమ్మల్ని ప్రతి ఒక్కరిని చంపాలనుకుంటున్నారు. మా మావేని లేకుండా చేశారు, పిల్లలకు అండగా లేకుండా చేశారు. ఏం ఆశించి ఆయన దగ్గర డబ్బు లేదు బంగారు లేదని ఆశించేయటానికి కూడా డబ్బు లేదు బంగారు లేదు ఇంకెందుకు లేని భూమి మీద ఉంచడం చంపేయండి అని చెప్పి కొళ్ళు కుట్ర చేసి చంపేసేసారు. ఇలాంటి వాళ్ళు బయటకు రాకూడదని పోలీసులు డబ్బులు కాసిపడి మాత్రం 10 లక్షలు ఇస్తాము వదిలిపెట్టండి అని అంటున్నారంట. డబ్బులు కాసిపడి పోలీసులు మాత్రం వదిలిపెడితే ఇళ్లలో వాళ్ళు బతకలేమండి. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కొట్లు తీసుకూర్చుంటున్నారు, ఇంట్లోకి వస్తున్నారు. వాళ్ళు వచ్చినాకైనా మీరు జాగ్రత్తగా వాళ్ళకి జైలు శిక్ష పడేలాగా చెయ్యండి. మరి ఇంకా ఎంతమంది 3 ప్రాణాలు తీయాలనుకున్నారు పిల్లల కల్లా వాళ్ళు తీస్తే వాళ్ళకి ఏం వచ్చిందని డబ్బులు ఇవ్వాల్సి వస్తే ప్రాణాలు తీస్తారా? 50,000 ఇవ్వాలని ఆమె గట్టిగా మాట్లాడుతుందని ఇటు చేయాలని. రవణమ్మ కూతురు బుజ్జి, రజని అనే ఆవిడ, వీళ్ళు 3 చాలా దారుణమైన వాళ్ళు. నిండు మధ్య నాగురుబి అంటే చనిపోయినప్పుడు కూడా అయ్యో ఎవరు చంపారు అని ఏమి అన్నట్టుగా అసలు వాళ్ళు అంటూ ఆ నాగురుబి అంటే వల్లే మాకు బయటపడింది. ఇలాంటి వాళ్ళకి మాత్రం కఠినమైన శిక్ష పడాలండి. మీరు చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళని. కారణం తెలియదు, ఏమీ లేదు, డబ్బులు లేవు, ఆస్తి లేదు, ఇన్సూరెన్స్ కూడా రాదు. ఆయనకి వయసు 53 సంవత్సరాలు ఉంది, ఏమీ లేదు, చెప్పట్లేదు. అమాయకులు ఏమీ లేదు, కారణాలు లేకుండా చంపేస్తున్నారు. చంపడం అంటే మాటల కారణం లేకుండా ఏందో సూత్తో గుచ్చినట్టుగా. కారణాలు అవసరం లేదు వాళ్ళకి, కారణాలు అవసరం లేదు. ఎవరు వాళ్ళని ఏం అనక్కర్లేదు, వాళ్ళకి ఎవరిని అనక్కర్లేదు. వాళ్ళు చంపేద్దాం, ఈ మనిషి ఎందుకు చంపేద్దాం, ఈ మనిషికి మనం డబ్బులు ఇవ్వాలి, ఎందుకు మనం ఇవ్వాలి, ఎగ్గొట్టే చంపేస్తే సరిపోయిద్ది అన్నట్టుగా. ఏమి సైన్యాడ్ వేస్తే తెలియదంట, అది హార్ట్ అటాక్ కింద మారిపోయిద్ది అంటున్నారు. ఇంకా అట్లా అనుకుంటారు అని చంపేసుకుంటూ పోతున్నారండి. ఇంకా 3 చంపాలని 4 చంపాలనుకుంటున్నారంట. మాకు తెలియకపోతే వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు. మేము కూడా అయ్యో హార్ట్ అటాక్ వచ్చి ఎలా జరిగిపోయింది అనుకునేవాళ్ళం. దేవుడి దయలో పాపం పండింది. వాళ్ళు బయటకు మాత్రం రాకూడదండి. వీళ్ళ మధ్య అయితే అసలు ఉండకూడదు. మీ పోలీసు వాళ్ళు మాత్రం డబ్బులు ఇంకా అలాంటి వాళ్ళు బయటకు వదిలిపెట్టకూడదు, కఠినమైన శిక్ష విధించాలి వాళ్ళకి. నా పేరు చిన్ని అండి. వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి ఆమె తల్లి రమణమ్మల గురించి చెబుతూ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలోనే కిరాణా కొట్టు నడిపే రమణమ్మ ఆమె కుమార్తె వెంకటేశ్వరి సైనడ్ ఇచ్చి 4గురిని చంపిన విషయం తెలియడంతో ఇంకా అనేక మంది తమకు జరిగిన విషయాలను బయటకు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిల్లర కొట్టు నడుపుకునే రమణమ్మ ఆమె కుమార్తె కలిసి కాలనీ వాసుల దగ్గర డబ్బులు తీసుకోవటం, అవి ఎగ్గొట్టడానికి వారిని చంపటం గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే జూన్ నెలలో
తమ ఇంటి ప్రక్కనే ఉండే నాగూర్బి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు వెళుతున్నట్లు తెలుసుకున్న వెంకటేశ్వరి తనకు సహకరించే రజనీతో కలిసి నాగూర్బిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ పేరుతో బ్రీజర్లో సైనైడ్ కలిపి త్రాగించారు. ఆమె చనిపోవడంతో ఆమె దగ్గర 60,000 రూపాయలు, ఆమె చెవులుకున్న బుట్టలు, ఇతర బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. అయితే షాపుకు వెళ్లిన నాగూర్బి రాకపోవడంతో అనుమానం వచ్చి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగూర్బి ఫోన్లో రజనీ నెంబర్ ఉండటంతో అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరి ఆమె తల్లి రమణమ్మ చేసిన హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. కాలనీలో కిరాణా షాప్ నడుపుతున్న రమణమ్మ తన పిల్లలందరికీ వివాహం చేసింది. అయితే వెంకటేశ్వరి భర్తను వదిలేసి తల్లి వద్దే ఉంటుంది. కొంతకాలం పాటు వాలంటీర్గా పనిచేసిన వెంకటేశ్వరి ఈ ఏడాది మొదట్లో కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది. అక్కడ సైబర్ నేరాలకు చేసేందుకు ఆమె వెళ్ళి అక్కడ ఉండలేక వచ్చేసినట్లు పోలీసులు తెలిపారు. కంబోడియా నుండి వచ్చిన తర్వాత హత్యల పరంపర ఎక్కువ చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు. తీసుకున్న అప్పులు ఎగ్గొట్టేందుకే హత్యలు చేసినట్లు స్థానికులు చెప్పారు. ప్రస్తుతం వారి ఇంటి చుట్టుప్రక్కల ఉండేవారు వారిని తలుచుకొని ఆందోళన చెందుతున్నారు. ఇంకెప్పుడు కాలనీకి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారు వచ్చినా రానివ్వమంటూ తెగేసి చెప్తున్నారు. మా అత్త ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు 60,000 డబ్బులు తీసుకెళ్లారు సార్. డబ్బులు కట్టడానికని చెప్పి వెళ్ళారు. వెళ్తే సాయంత్రం అయింది. సాయంత్రం 6ంటికి వస్తారని చూస్తే కూడా 6ంటికి ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఫోన్ ఏమైనా పాడేముందా అనుకుని చూసి 8 అయింది. ఇంకా చుట్టాల ఇంటికి ఏమైనా వెళ్ళారేమో అనుకున్నాం. తర్వాత చుట్టాలు వాళ్ళకి ఫోన్ చేస్తే రాలేదని చెప్పారు. 3 రోజుల తర్వాత పోలీస్ కేసు పెట్టాం. పోలీస్ కేసు పెట్టిన ఒక 10 రోజుల తర్వాత డెడ్ బాడీ దొరికింది సార్ చేప్రోల్లో. ఫోన్ నెంబర్ చూస్తే ఫోన్ కాల్ లిస్ట్ చూస్తే రజనీ ఉంది. రజనీ ఫోన్ నెంబర్ ద్వారా కేసు పెట్టడం జరిగింది సార్. రజనీ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు రమణమ్మతోనో వెంకటేశ్వరతోనో రజనీతోనో వెళ్తానని చెప్పలేదు సార్ ఎవరితో. ఒంటరి కానీ మామూలుగా ఇక్కడ నుంచి ఆటో ఎక్కారు సాయిబాబు గుడి దాకా. తర్వాత అటు నుంచి వెళ్ళారంట తెలీదు. మా అత్త ఒంటి మీద చౌలీలు, పోగులు, పట్టీలు అంతే. అవన్నీ తీసుకుపోయారా? అవన్నీ ఏం లేవు సార్. వచ్చేటప్పుడు మళ్ళీ డెడ్ బాడీ తెచ్చారు కదా, అప్పుడు మామూలుగా ముక్కు పుడక మెట్టలు ఉన్నాయంటే. డబ్బులు 60,000 దాకా తీసుకెళ్లారు సార్. కట్టడానికని తీసుకెళ్తే కట్టలేదంట అక్కడ కూడా. మరి అది బంగారం తాకట్టు పెట్టారు. అక్కడ కట్టడానికి వడ్డీ డబ్బులు తీసుకెళ్లారు. అవి విడిపించుకు రావడానికి కట్టలేదంట సార్. వెళ్ళాం అక్కడ కూడా వెళ్ళి అడిగితే కట్టలేదు అని చెప్పారు. వీళ్ళే అని ఆటో డ్రైవర్ని పోలీసులు విచారిస్తే అప్పుడు తెలిసింది. ఫోన్పే చేసిందంట వాళ్ళకి డబ్బులు 500 దాకా చేప్రోలు అక్కడ దింపిన తర్వాత ఫోన్పే చేస్తే ఆ ఫోన్పే ద్వారా తెలిసింది. సార్ నా పేరు షెహనాజ్. నేను మా చిన్నత్త చనిపోయారు. ఆవిడని నమ్మించి ఇలా ఎవరో అప్పు ఇస్తారు, తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారని తీసుకుని వెళ్ళి ఆవిడ్ని నమ్మించి ఆవిడ తాగే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఆవిడని చంపేశారు సార్. సైనైడ్ కలిపి చంపేశారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి మేము ఒప్పుకోము. ఇక్కడ ఉంటే మాత్రం మేము ఊరుకోము. ఈరోజు వాళ్ళని చంపిన వాళ్ళు రేపు మమ్మల్ని చంపరు అన్న గ్యారెంటీ ఏముంది సార్? మాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడికి వస్తే కానీ మేము ఊరుకోము సార్. మీరందరూ న్యాయం చేసి మాకు వాళ్ళకి బాగా శిక్ష పడి వాళ్ళు బెయిల్ నుంచి కూడా రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాగా 11 నెలల క్రితం గుమ్మడి నాగేంద్రం అనే వృద్ధురాలు చనిపోయింది. అందరం సహజ మరణమే అనుకున్నాం. అయితే పోలీసులు పిలిచి ఇది హత్య అని చెప్పే వరకు తమకు తెలియదని, మా అమ్మ వద్ద ఉన్న డబ్బుల కోసమే వీరు సైనైడ్తో హత్య చేశారని బాధితురాలి కొడుకు ఆవేదనతో చెప్పాడు. గుమ్మడి శ్రీనివాసు, అమ్మగారి పేరు గుమ్మడి నాగేంద్రం. మా అమ్మగారు సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ 21 దాకా చనిపోయారు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు పోలీసు వారు పిలిచారు నన్ను. పోలీసు వారు పిలిస్తే ఎప్పుడు 11 నెలల తర్వాత పిలిచి మీ అమ్మగారు ఎలా చనిపోయారు ఎప్పుడు అని అడిగారు. అడిగితే అలా కాదండి, మీ అమ్మగారు చనిపోయిందంటే మనం అడిగితే మామూలుగా స్ట్రోక్ వచ్చినట్టు అనుకుందాన్ని మేము చిచ్చుకొని చనిపోయాము. కాకపోతే ఏమైందంటే పోలీసు వారు పిలిచి మీ అమ్మగారు అలాగా చనిపోయింది, వేరే వాళ్ళు మీ అమ్మగారికి సైనైడ్ పెట్టి చంపారు అని చెప్పంటే మా మతిస్థితి మాకు అర్థం కావట్లా. మా జీవితం, మా కుటుంబ సభ్యులు మేము మొత్తం చాలా బాధాకరంలో ఉన్నాము. మేము మామూలుగా సహజ మరణం చెందిందని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఈ చెప్పేటప్పటికి మేము ఇంకా చాలా బాధాతీతంలో ఉన్నాం. అసలుకి మమ్మల్ని
ఆ కొట్టు రమణమ్మ అంట, కొట్టు రమణమ్మను బుజ్జి ఆమె చంపారని చెప్పి మాకు సిఐ గారు, మా అమ్మగారు ఉండేది ఎడ్లయం కాలనీలో, మేము ఉండేది చంద్రబాబు నాయుడు కాలనీలో. అది ఒక ఫస్ట్ నుంచి అక్కడ పెన్షన్ ఉండటం వల్ల అక్కడే ఉండటం అలవాటు అయిపోయింది. ఇంకా ఆమెకి అక్కడే ఫస్ట్ నుంచి సొంత ఇల్లు ఎడ్లయం కాలనీలో ఆమెకి అక్కడే ఉండటం అలవాటు అయిపోయి అక్కడే ఉంటుంది. మేము చంద్రబాబు నాయుడు కాలనీలో ఆటో స్టాండ్లో నేను ఆటో నడుపుకుంటా ఉంటాను, నేను ఇక్కడ ఉంటున్నాను. ఆమెకి మాకు చాలా ఇదిగా ఉండటం వల్ల మేము ఆయన దగ్గర ఉండలేకపోయాము. ఇటు ఆ విధంగా ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. పక్క పక్కన ఉండటం వల్ల చిల్లర కొట్టాలి. చిల్లర కొట్టు కాడికి వెళ్ళి థమ్సప్లు, స్ప్రైటు, అలాగే చిల్లర సామాన్లు, పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్ తెచ్చుకుంటా ఉండి అలవాటు సమాసం మీద అక్కడే కూర్చొని చేయడం జరిగింది. ఆ విధంగా చేశారు మమ్మల్ని. ఈ విధంగా మా అమ్మగారు చనిపోయినాక నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కాలనీ తీసుకొచ్చుకున్నాను. అక్కడ నాకు తెలియదు, నాకు ఇక్కడ నా ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు కాలనీ తీసుకొచ్చి ఇక్కడ కన్నం చేసుకున్నాను. ఇక్కడ తెచ్చుకున్నాను. ఏదో తెచ్చుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఆమె ఇక్కడికి వచ్చి మీ అమ్మగారు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి గోలగోలు చేసింది. గోలగోలు చేస్తే మేము అమ్మ నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మా అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మేము కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాము అని చెప్పంటే ఆమె వెళ్ళకుండా సైలెంట్గా ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తామని చెప్పేటప్పటికి ఇక సైలెంట్గా వెళ్ళిపోయిందండి. ఇలా తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో భయాందోళనలతో సైనడు బాధితులు గజగజ వణికిపోతున్నారు. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.